हाय फ्रेंड्स वेलकम टू मై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనే అనుకుంటున్నాను। ఈ రోజు మన వీడియోలో నేను చాలా సింపుల్ గా కాసుల పేరు బీడెడ్ చైన్ అండ్ స్టోన్ చైన్ యూస్ చేసి ఎంతో గ్రాండ్ గా ఉండే ఎంబ్రాయిడరీ వర్క్ ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను। ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ గో టు అవర్ వీడియో। ముందుగా ఎక్కడైతే బీడెడ్ చైన్ స్టిక్ చేయాలనుకుంటున్నామో అక్కడ గ్లూ అప్లై చేసుకోవాలి। అప్లై చేసుకున్న గ్లూ పైన బీడెడ్ చైన్ ని స్టిక్ చేసుకోవాలి। ఇక్కడ నేను హాఫ్ నెక్ ఎందుకు అప్లై చేశా అంటే నెక్ షేప్ అనేది వి నెక్ లో ఉంది కాబట్టి ఒక్కటే చైన్ అయితే కింద షేప్ నీట్ గా రాదు కాబట్టి నేను హాఫ్ నెక్ కి గ్లూ అప్లై చేసుకొని బీడెడ్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను। ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేస్తే నీట్ గా వస్తుంది। ఇప్పుడు రెండవ సైడ్ కూడా గ్లూ అప్లై చేసుకొని బీడెడ్ చైన్ ని నీట్ గా స్టిక్ చేసుకోవాలి। స్టిక్ చేసిన తర్వాత ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటే నీట్గా స్టిక్ అవుతాయి। ఇక్కడ నేను మార్కెట్లో దొరికే ప్యాచ్ వర్క్ ఉంటుంది కదా, ఆ ప్యాచ్ వర్క్ అనేది ఇక్కడ స్టిక్ చేస్తున్నాను। ఇప్పుడు కాసుల పేర్లు ఎక్కడైతే కావాలనుకుంటున్నానో ముందుగా ఒక ఐడియా కోసం నేను ఇలా పెట్టుకొని చూసుకున్నాను। తర్వాత ఎక్కడైతే స్టిక్ చేయాలి అనుకుంటున్నానో అక్కడ గ్లూ అప్లై చేసుకొని వాటిని స్టిక్ చేసుకోవాలి। ఇలా అన్ని కాసుల పేర్లు స్టిక్ చేసిన తర్వాత కాసుల పేరు చుట్టూ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి। ఇలా కాసుల పేరు చుట్టూ నేను గ్లూ అప్లై చేసుకున్న గ్లూ పైన ఈ స్టోన్ చైన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటున్నాను। ఇక్కడ చూపించిన విధంగా అన్ని కాసుల పేర్ల చుట్టూ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత నేను రెండు కాసుల పేర్లకి మధ్యలో బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను। ఇలా కాసుల పేర్లకి కూడా నేను నీడిల్తో స్టిచ్ చేశాను। ఇలా స్టిచ్ చేయడం వల్ల కాసుల పేర్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది।